హలో ఆంటీ, ఈరోజు మీ ఇంట్లో ఏమైనా స్పెషల్ ఉందా? స్పెషల్ ఏం లేదు, కానీ తారక్ ఒక పిచ్చి పని చేయబోతున్నాడు. ఏంటది? ఆ పని మనిషి నీలవేణి ఉంది కదా, దాని పుట్టినరోజు ఈరోజు. దాన్ని గొప్పగా సెలబ్రేట్ చేస్తాడంట. అందర్నీ పిలిచి పెద్ద పార్టీ ఇస్తాడంట. తారక్ అవన్నీ చేస్తూ ఉంటే మీరు చూస్తూ కూర్చున్నారా? అది జరగకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నాను అర్చన. ఇంకా ప్రయత్నించడం ఏంటంటీ? ఊరంతా నీలవేణి బర్త్డే సెలబ్రేట్ చేసుకునేలా తారక్ ప్లాన్ చేశాడు. బెలూన్లకి చాక్లెట్లు కట్టి హ్యాపీ బర్త్డే నీలవేణి అంటూ పేపర్లు అంటించి ఊరందరికీ చాక్లెట్లు పంచడమే కాకుండా అందరి చేత హ్యాపీ బర్త్డే నీలవేణి అని కూడా చెప్పిస్తున్నాడు. మీరు ఎలా ఆపాలా అని అనుకుంటున్నారు, కానీ తారక్ ఆల్రెడీ నీలవేణి పుట్టినరోజు సెలబ్రేషన్ స్టార్ట్ చేసేశాడు. ఉంటానంటీ. కేవలం తెలిసిన వాళ్ళు, బంధువులు మాత్రమే కాదు, ఊరంతా నీలవేణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు. అది ఆవిడ కళ్ళారా చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. తారక్ అనుకున్నది అనుకున్నట్టు చేస్తున్నాడనమాట. ఆ పని దాని పుట్టినరోజు ఒక గొప్ప పండగలా జరిపిస్తున్నాడనమాట. ఇది తీసుకెళ్ళి ఎక్కడైనా దాచేయండి. వెళ్ళండి. అమ్మో, ఇది తారక్ కారు. ఇదైతే మన కారు. ఇందులో ఉంటేనే సేఫ్. దీన్ని ఎవ్వరూ తీసుకెళ్లరు. ఎక్కడ చూసినా హ్యాపీ బర్త్డే నీలవేణి, హ్యాపీ బర్త్డే నీలవేణి అని సిటీ అంతా మారుమోగిపోతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు, ఎటు నుంచి వస్తున్నాయో తెలీదు. బెలూన్స్ గాలిలో తేలుతూ వచ్చి పడుతున్నాయి. ఆ బెలూన్స్ చివర ఒక చాక్లెట్ ఉంటుంది. దాంతో పాటు హ్యాపీ బర్త్డే నీలవేణి అని ఒక స్లోగన్ ఉంటుంది. అందరూ ఆ స్లోగన్ చదువుతున్నారు, ఆ చాక్లెట్ తింటున్నారు. నీలవేణి అనే ఆవిడికి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అసలెప్పుడు చూడని వాళ్ళు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నట్టుగా ఒక కొత్త రకం సెలబ్రేషన్ ఈరోజు సిటీ అంతా విస్తరించింది. అయ్యగారు, టీవీలో చెప్తుంది మా అక్క గురించేనా? అవునమ్మా, ఇదంతా మీ బావగారు చేసిన కొత్త ప్రయోగం అనుకుంటా. ఏం కాదంబరి, ఇప్పుడేమంటావు? నీలవేణి పుట్టినరోజుకి ఎవరు విష్ చేస్తారు అన్నావు. చూసావా, ఊరంతా నీలవేణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తోంది. ఒక కొత్త రకం ఐడియాతో, ఒక కొత్త రకం సెలబ్రేషన్తో నీలవేణి పుట్టినరోజుని సిటీ మొత్తం జరుపుకుంటుంది. హ్యాపీ బర్త్డే నీలవేణి.